If the rate of interest 4% per annum, then the compound interest of 10,000 rupees for 2 years will be. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 4% ఉంది. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. చేయగలరు కదా? ఏమి ఇస్తున్నాడు మనకు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఉంటే 2 మోడల్ చేయొచ్చు. మా ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 10,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. టైం పీరియడ్ ఎంత? 2 years ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇయర్ 4%, సెకండ్ ఇయర్ కూడా 4 కదా. అంటే 4 + 4 ఎంత? 0, 8. 4 4s 16. ఇది ఎంతకంటే 10,000కి ఇంటూ 1 చేస్తాం. ఎక్కడిది 1? ప్రిన్సిపల్ బై 10,000 అంటే 10,000 బై 10,000 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి? ఇంటూ 1 చేస్తే 816 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అక్కడ? దీని ఇంకొక మోడల్ కూడా డిస్కస్ చేశాం. ఏది? పాస్కల్లా. పాస్కల్లా ప్రకారం ఎలా వెళ్తాము? పి ఎంత ఉంది? 10,000 ఉంది. ఇక్కడ పాస్కల్లాలో ఏది ఇంపార్టెంట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్టే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 4%. అంటే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి. 4 పవర్ 1 4 4 16. టైం పీరియడ్ ఎంత? 2 years ఉంది. 2 years ఉన్నప్పుడు ఏమవుతుంది? 2100. నిజమంటే ఇక్కడ 2 కాబట్టి 2 అనేది తీసుకుంటాం. ఇంటూ 2 ఇంటూ 1 4 2s 0 8 రాసుకోవాలి. 16 ఇంటూ మళ్ళీ సేమ్ 1 ఎక్కడిది? 10,000. ఆన్సర్ ఎంత వస్తుందంటే 816 అవుతుంది. క్లియర్ ఓకేనా? ఆన్సర్ ఎంత? 816. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బి 4% per annum, then the compound interest of 30,000 rupees for 1.5 years ఇస్తున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 6 ఉందా 4 ఉందా? 6 ఉందా? 2 మోడల్స్ ఉన్నాయి. 6 మార్చేసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. క్లియర్ ఓకేనా? ఇప్పుడు కూడా చూడండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 6% అంటే టైం పీరియడ్ ఎంత చేయడు? 1.5 year. ఫస్ట్ ఇయర్ 6%, సెకండ్ ఇయర్ 3%. ఇది క్లియర్ ఓకేనా? అంటే 6 + 3 09 18. 18 ఎక్కడిది? 6 3s 18 ఇంటూ 3 ఎక్కడిది అంటే ప్రిన్సిపల్ బై 10,000. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 30,000 బై 10,000 ఇంటూ 3 ఎంత వస్తుంది చెప్పండి? 2754. ఆన్సర్ ఎంత అంటే 2754. ఓకేనా? ఇది బేసిక్ లో లాస్ట్ మోడల్. ఏమి స్టార్ట్ చెప్పండి. If the rate of interest be 4% per annum, then the compound interest of 20 for 3 years will be. 20,000 రూపాయల అసలుకు వడ్డీ రేటు సంవత్సరానికి 4% ఉంటే అప్పుడు 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అవుతుంది అంటున్నాడు. ఎంత ఇచ్చాడు టైం పీరియడ్? 3 years ఇచ్చాడు. ఇంతవరకు చేసింది 2 terms చేసాం. ఇది 2 years అయినా ఒకటే, 1.5 year 2 terms అయ్యి. ఇక్కడ వచ్చాక ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ ఎంత ఉంది? 20,000 ఉంది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 4%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 4%, సెకండ్ ఇయర్ కూడా 4%, థర్డ్ ఇయర్ కూడా 4%. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకు? 3 years ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే 3 years 4 3s 12. నెక్స్ట్ 12 4s 48. ఇక్కడ డెసిమల్ వస్తుంది. ఎందుకు డెసిమల్? 10,000 తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నుండి 4 digits ఆఫ్ పాయింట్ వస్తుంది. 4 cube ఎంత? 64. ఇంతదాకా ఓకేనా? ఇంటూ 2 ఎక్కడిది? 2 20,000 బై 10,000 అంటే ఆన్సర్ ఎంత అంటే 2. అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 2497.28. ఓకే, 2497.28 అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఏది అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏమో. ఇక్కడ నుంచి చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ లో డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయంటే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సమ్ విత్ అమౌంట్స్ అంటే ఇక్కడ చూడండి ఏమి ఇస్తాను చెప్పండి. మొత్తం కనుక్కోమంటున్నాడు. దేని ద్వారా? అమౌంట్స్ ఇస్తాడు. అంటే క్వశ్చన్ కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ పేరులోనే ఉంది. ఫైండ్ ద సమ్ విత్ అమౌంట్స్. అమౌంట్స్ అంటే మొత్తం, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కల్పిస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం పీరియడ్ కానీ ఇవ్వడు. మనకి ఏమి ఇస్తాడు ఎప్పుడే? ప్రిన్సిపల్ ఇవ్వట్లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, టైం ఏమి ఇవ్వట్లేదు. ఒక అమౌంట్స్ ఇస్తాడు. అంటే ఒక 3 years ఒక అమౌంట్ వస్తే, ఒక 4 years ఒక అమౌంట్ వస్తే ప్రిన్సిపల్ ఎంత.
ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగట్లే, ఏమడతాడు చెప్పండి, రెండు మోడల్స్ ఉంటాయి, ఒకటి రేట్ ఇంట్రెస్ట్ అడుగుతాడు, లేకుంటే ప్రిన్సిపల్ అడుగుతాడు. ఇక్కడ ఏమడుతున్నాడు అంటే మనకు ఫైన్ ద సమ్ అంటే అసలు కనుక్కోమంటున్నాడు. మా క్వశ్చన్ చదవండి, ఏమి ఇచ్చాడు చెప్పండి ఫస్ట్. అసలు కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తాడు అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏమి ఇచ్చాడు అంటే 2 సంవత్సరాలకు వచ్చే అమౌంట్ ఇస్తున్నాడు, తర్వాత 3 సంవత్సరాలకు వచ్చే అమౌంట్ ఇచ్చి నాకు ఏమి కొట్టున్నాడు, అసలు కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ చూడండి 3 yearsకి ఎంత ఇస్తున్నాడు, 5324 ఇచ్చాడు. అదే చూడండి 2 yearsకి ఎంత ఇచ్చాడు, 4840. జనరల్ కాన్సెప్ట్ చెప్తా, అంటే ఫస్ట్ ఇది ఎలా చేయాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని చేస్తారు, కానీ అవసరం లేదు. మనము ఫస్ట్ జనరల్ కాన్సెప్ట్ ఏది అంటే 3 yearsకి 2 yearsకి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 2 yearsకి 3 years గ్యాప్ ఎంత ఉంది, 1 year కదా. 1 year అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. 1 year గ్యాప్ ఉంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే. ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి, 4. ఓకేనా, 8 4. చూడండి ఇది ప్రిన్సిపల్ అనుకున్నాం అనుకోండి, మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 844 రూపీస్ వచ్చింది, 484 రూపీస్. 4840 ప్రిన్సిపల్ ఉంటే దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 484 వచ్చింది. అంటే 4840కి 484 వస్తే 100కి ఎంత, ఎందుకు 100 చేస్తున్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100కే కదా ఉండేది. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 100/4840 ఇంటూ 484, 0 0 క్యాన్సిల్. ఓకే, ఇది క్యాన్సిల్ అవుతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు 10%. ఇప్పుడు మనం ఏం చేసామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 10% ఉంటే నిజమంటే పి తెలియదు మనకు, పి ఇంటూ 1 + 10/100 హోల్ పవర్ n బదులు 2n తీసుకోవచ్చు, 3n తీసుకోవచ్చు. 2 తీసుకున్నాం అనుకోండి, 2 తీసుకుంటే ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు 4840. ఇది సాల్వ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. ఇది ఓకేనా, ప్రిన్సిపల్ ఇంటూ 1 + 10/100 హోల్ పవర్ స్క్వేర్ తీసుకుంటే 2 రాసుకుంటాం, అది క్యూబ్ తీసుకుంటే 3 years. ఇది 5324. ఇది జనరల్ ప్రాసెస్, జనరల్గా చేయాల్సింది. కానీ మనకు అడిగింది ఏం చెప్పండి, ఫైన్ ద సమ్ అడుగుతున్నాడు, అంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనిలే, కానీ ఇక్కడ కనుక్కుంటే టైం వేస్ట్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఈ క్వశ్చన్ చేయాలంటే చూడండి డైరెక్ట్ ఏం చేస్తాము అంటే 2 yearsకి ఎంత ఇస్తున్నాడు, 4840. అదే చూడండి 3 yearsకి ఎంత ఇచ్చాడు, 5324. ఇంత దాకా క్లియర్ ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే యారో మార్క్డ్ బేస్ క్వశ్చన్. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి 4840కు ఇది n అనేది ఎన్ని టైమ్స్ అనమాట, ఎన్నిసార్లు ఉంది, 3 times. అంటే 4840 3 times రాసుకోవాలి. 4840 ఇంటూ 4840 ఇంటూ 4840. ఇది ఓకేనా. బై ఇది ఎన్నిసార్లు ఉంది చెప్పండి, 2 times. అంటే 5324 ఇంటూ 5324. మళ్ళీ సింప్లికేషన్స్ కోసం కూడా ఏం కష్టపడకండి. ఇక్కడ ఏం చేస్తామంటే వాటి మధ్య డిఫరెంట్ మనకు తెలుసు ఎంత ఉంది, 484 కదా. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 484 కదా. అంటే ఇది 484తో 10 times పోతే ఇది తన పక్క నెంబర్ వస్తుంది 11 times. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది 10 times పోతే 11 times. 11తో కట్ చేయండి, 11 1s 11 440s 11 1s 1140s. ఆన్సర్ ఎంత అంటే 4000 అనేది ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా. ఫస్ట్ ఇంకోసారి చెప్తే చూడండి, ఏమి ఇస్తాడు, 2 years 3 years ఇచ్చాడు. 2 అన్నప్పుడు ఏం చేస్తామంటే యారో మార్క్ 2k వేసుకోండి, 3 వేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకుంది 2 ఇదే ఎక్కువ ఉండేదే వేసుకోవాలి, అంటే 3 times ఇది వేస్తున్నాం. బై డినామినేటర్ లో ఇది 2 times వేస్తున్నాం. చూడండి 5324 ఇంటూ 2 కాదు, 2 times. ఇది కూడా 4840 ఎన్నిసార్లు చేయాలి, 3 times వేస్తాం. వచ్చిన వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవసరం ఉండదు. ఓకేనా. ఇక్కడ ఈ మోడల్ గమనించండి, మనకి ఇచ్చిన టైం పీరియడ్ ఎలా ఉంది చెప్పండి, 2 years 3 years. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇస్తాడు, అంటే 3 ఇస్తే 4 ఇస్తాడు, లేకుంటే 5 ఇస్తే 6, అలా కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఉంటాయి. అంటే గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి, ఓన్లీ 1 year ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ మోడల్ చూడండి, ఏమి ఇచ్చాడు అంటే ఏమిస్తున్నాడు, a sum of money amounts to 6690 after 3 years and 10,035 rupees after 6 years on compound interest. Find the sum. ఒక మొత్తము డబ్బు చక్కెర వడ్డీపై 3 ఏళ్లలో 6,690 రూపీస్, 6 సంవత్సరాల తర్వాత 10,035 రూపీస్ అయితే అసలు కనుగొనండి. గమనించారా, లాస్ట్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ చూడండి. అక్కడ ఏమి ఇచ్చాడు, కాన్సిక్యూటివ్ ఇయర్స్ 2 years 3 years లేకుంటే 3 years 4 years అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఉంది చూడండి ఎలా ఉన్నాయంటే
ఇచ్చిన మోడల్ చూడండి 3 years ఎంత ఇచ్చాడు చెప్పండి 6 years ఇచ్చాడు అంతే కదా ఇస్తే టైం పీరియడ్ లేకుంటే 4 ఉంటే 8 5 ఉంటే 10 లేకుంటే 3 ఉంటే 12 4 ఉంటే 16 దీని మల్టిపుల్ ఉంటుంది ఇక్కడ క్లియర్ అక్కడ ఇంటూ 2 చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అప్పుడు ఇంటూ 3 చేస్తున్నాడు ఇది ఒక కాన్సెప్ట్ ఓకే మనకి ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుంది చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్యాప్ ఎంత ఉంటుంది ఓన్లీ 1 year కాన్సిక్యూటివ్ ఇయర్స్ 2 years ఇస్తే 3 years అలా ఇస్తాడు ఇక్కడ వచ్చాక చూడండి గ్యాప్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏది ఇచ్చాడో దాని మల్టిపుల్ ఉంటుంది ఇక్కడ ఓకే ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం చేసేది అంటే సేమ్ అదే కాన్సెప్టే ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి 3 years ఎంత వస్తుందంట 6690 నెక్స్ట్ 6 years ఎంత ఇస్తున్నాడు ఇదే కదా ఇచ్చింది నిజమంటే ఆరో మార్క్ ప్రకారం ఏం చేయాలి చెప్పండి దీన్నేమో 6 times రాయాలి దీన్నేమో ఎన్నిసార్లు వేసుకోవాలి 3 times రాసుకోవాలి టైం ఎక్కువ పడుతుంది కదా మా కాబట్టి ఏం చేయొచ్చు అంటే 3 1 3 2 చేసి కదా దీన్ని 3 1 3 2 అంటే ఇమీడియట్ గా చూడండి దీన్ని ఎన్ని రాసుకుంటాము 6690 ఇంటూ 6690 2 times రాస్తున్నాం నిజం అంటే 6 times రాయాలి కానీ మనం ఏం చేస్తాం చెప్పండి సింప్లిఫై చేసేసుకున్నాం నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి బై 1 time 35 చూడండి ఎన్నిసార్లు కట్ అవుతుంది అంటే 35 డిఫరెంట్ ఎంతమా 6690 5 ఓకేనా 4 3 4 5 3 4 5 అంటే ఇది 2 times కదా పోయేది ఇది 2 అయితే ఖచ్చితంగా ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 3 times 3 1 0 అంటే 4460 అనేది ఆన్సర్ ఎంత 4460 కాన్సెప్ట్ అర్థమైందా చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పండి ఇది 1 time ఉంటే ఇది ఎన్నిసార్లు 2 times ఉంటుంది మనం చేయాల్సింది ఏది అంటే 2 times రాసుకోవాలి ఇది 1 time సింప్లికేషన్ కూడా గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తామంటే వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటున్నాం నిజమంటే డిఫరెంట్ తీసుకుంటామా హెచ్సిఎఫ్ తీసుకుంటున్నామా హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం ఆ రెండింటి మధ్య కామన్ గా డివైడ్ చేసే నెంబర్ ఎంత అంటే 3345 బట్ అదేమో ఎన్నిసార్లు పోతుంది 2 times పోతే ఇది 3 times ఓకే నెక్స్ట్ మోడల్ చూడండి ఏమి ఇచ్చాడు 3 years 6 years ఇస్తున్నాడు ఇలా ఎలా ఉన్నట్టు మనం కట్టే వాల్యూ ఉంటుంది అంటే 4 8 లేకుంటే 4 12 ఇస్తాడు ఈ మోడల్ చేస్తాం నెక్స్ట్ చూడండి డిఫరెంట్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ చేస్తారనుకుంటుంది కదా మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 rupees ఫర్ 1.5 year ఫర్ 4% per annum అకార్డింగ్ యాజ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ ఇయర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ 5000 రూపాయలపై చక్రవడ్డీ సంవత్సరానికి 4% చొప్పున సంవత్సరానికి వడ్డీని వార్షికంగా లేదా అర్ధ సంవత్సరం కలిపినప్పుడు 1.5 year కు తేడా ఏంటి ఇక్కడ అడిగింది ఏది అంటే డిఫరెంట్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ కాదు డిఫరెంట్ బిట్వీన్ సిఐ రెండు చక్రవడ్డీ అడుగుతున్నాడు ఒకటిసారి ఏమో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇంకోసారి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు క్వశ్చన్ అర్థమైంది కదా ఒకసారి ఇయర్లీకి చేయమన్నాడు రెండోసారి హాఫ్ ఇయర్లీ డిఫరెంట్ అడిగింది సిఐకి ఎస్ఐకి కాదు అడిగింది ఏది సిఐకి సిఐకే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉన్నట్టు మనకు ప్రిన్సిపల్ ఎంతమా 5000 ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 4% ఉంది టైం పీరియడ్ ఎంత ఉందంటే 1.5 year ఉంది ఒకసారి హాఫ్ ఇయర్లీ చేయన్నాడు ఇంకోసారి ఇయర్లీ అంటున్నాడు ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే హాఫ్ ఇయర్లీ చేసినప్పుడు ఎక్కువ వస్తాయి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అనుకుంటున్నా హాఫ్ ఇయర్లీ అనుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 2% అవుతుంది ఇది ఓకే అందరికి హాఫ్ ఇయర్లీ అంటే సంవత్సరానికి అంటే 12 నెలలకు 4% అయితే 6 నెలలకు ఎంత 2% టర్మ్ ఏమవుతుంది చెప్పండి 3 terms అవుతుంది ఎక్కడిది 3 terms 1.5 year కదా ఎవరీ 6 months కోసారి ఏం చేస్తాను చెప్పండి హాఫ్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది చెప్పండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 2% ఉన్నట్టు 3 times 2 3s 6 6 2s 12.08 ఈ 3 స్టెప్స్ ఓకేనా చూడమా 2 3s 6 రాశా నెక్స్ట్ 6 into 2 12 నెక్స్ట్ 2 cube ఎంత 8 అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఇయర్ 4% ఉన్నట్టు హాఫ్ ఇయర్ ఎంత ఉన్నట్టు 2% 4 plus 2 0 6 4 2s 08.20 పెట్టేస్తున్నా ఇంతదాకా ఓకే కదా 5000 లాస్ట్ తీసుకోవాలి అది ఇప్పుడు మనం దాంతో సంబంధమే లేదు ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ ఇచ్చినది ఏం చేస్తామంటే లాస్ట్ ఇంటూ చేసేస్తాం మనం ఈ హోల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్తో ఎటువంటి సంబంధం ఉండదు లాస్ట్ వచ్చిన వాల్యూకి ఇంటూ చేస్తాం ఇప్పుడు డిఫరెంట్ ఎంత చెప్పండి 4.08 ఇంటూ 0.5 ఇక్కడ 5000 బై 10,000 వేస్తున్నా అంటే ఎంత వస్తుందంటే 0.5 అంటే ఆన్సర్ ఎంత 2.04 రూపీస్ అనేది ఆన్సర్
ఇక చూడండి మా ఇక్కడ ఇంటూ 0.5 చేసి ఇక్కడ ఇంటూ 0.5 చేసి వచ్చిన దాన్ని 0.5 చేసినా అదే వస్తుంది. ఫైనల్లీ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ఏం చేస్తుంది చెప్పండి, 0.5 చేస్తుంది. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ చూడండి మా మనకి ఏమి ఇచ్చాడు అంటే సంవత్సరానికి చక్రవడ్డీపై 5,000 ఇస్తున్నాడు, 4% ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఉంది? 1.5 year ఉంది. వాడు అడిగేది డిఫరెంట్ అడుగుతాడు. దేని మీద? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి హాఫ్ ఇయర్లీకి ఈఎల్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటాడు. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే చూడండి 4% ఇచ్చాడు అనుకోండి. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 4/2 రాస్తాం. ఏం లేదు 4 × 6/12 అని 1 జా 2 జా ఎంత వస్తుంది చెప్పండి, 2% వస్తుంది. అదే టర్మ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 1.5 year అంటే 18/12. ఓకేనా? 18 months కదా బై 12 అంటే ఎంత ఉన్నట్టు, 3/2 లేకుంటే 1/2 అనే కదా మీనింగ్. 1.5 year అంటే దీన్ని 3/2 రాసుకుంటాము బై 1/2 అంటే ఏమవుతుంది అంటే 3/2 × 2/1 అవుతుంది. అంటే ఏమవుతుంది చెప్పండి, టర్మ్ ఎంత ఉన్నట్టు 3 times ఉన్నట్టు. క్లియర్? ఓకేనా? ఇక్కడ గమనించండి, మనకు చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ హాఫ్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, 4% హాఫ్ ఎంత అంటే 2% రాస్తాం. టర్మ్ ఎంత ఉంది అంటే 1.5 year ఉంది అంటే అర్థం ఏంటి చెప్పండి, ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి? 3 ఉంటాయి కాబట్టి 3 తీసుకుంటున్నాం. ఇప్పుడు దీని మధ్య డిఫరెంట్ ఎంత వస్తుంది అంటే 2 3s ఎంత 6, 12.08 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 టర్మ్స్కి వస్తాయి. అదే చూడండి ఇయర్లీ అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే 4% టైం 1.5 year ఉన్నప్పుడు 4% హాఫ్ ఇయర్కి ఎంత ఉన్నట్టు అంటే 2% ఉన్నట్టు. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్. అక్కడేమో అర్ధ సంవత్సరానికి లెక్కిస్తున్నాం, ఇక్కడ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది 4 + 2 ఎంత అంటే 0.6, 4 2s 8, 200 పెట్టేస్తున్నాం. ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది 4.08 ఇంటూ 0.5 ఎక్కడది 5,000/10,000 వచ్చే ఆన్సర్ ఎంత అంటే ₹2.04 అనేది ఆన్సర్ వస్తుంది. క్లియర్? ఓకేనా? మరి జనరల్గా చేయాలంటే ఏం చేస్తుంది చెప్పండి, ఫస్ట్ 5,000 తీసుకొని 5,000 ఇంటూ 102/100 ఇంటూ 102/100 ఇంటూ 102/100 మైనస్ 5,000 ఇంటూ 104/100 ఇంటూ 102/100 వచ్చేది ఆన్సర్ అవుతుంది. అంతే కదా? ఒకసారి దేని కనుక్కున్నాం, అర్ధ సంవత్సరానికి లెక్క కట్టాం, 3 సార్లు వచ్చింది. రెండోసారి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అప్పుడు 2 సార్లు ఉంటుంది. ఎందుకు? ఇయర్కి ఒకసారి, రెండోసారి హాఫ్ ఇయర్కి ఒకసారి. ఇది ప్రాసెస్. ఇక్కడ వచ్చిన ఆన్సర్కి దానికి మధ్య డిఫరెంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు క్రికెట్ చూస్తుంటారు కదా, మనం ఏం నేర్చుకుంటామో అదే స్కిల్స్ని మనం ప్రజెంట్ చేస్తాం. ఆ మ్యాచ్ జరిగేంతసేపు ఏం చేస్తాం చెప్పండి, కొత్తగా ఏం ట్రై చేస్తాం, ఏం చేయం. మనకున్న స్కిల్సే ఎంత ప్రాక్టీస్ చేసామో అదే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడమే అది ఉండేది. ఇక్కడ కూడా అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయగలగాలి. మీకు ఇచ్చిన టైం ఆ 3 hours మీకున్న స్కిల్స్ ప్రతి ఒక్కటి దాంట్లో ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్ స్కిల్స్ ఉంటే అది అప్లై చేస్తే మనకు జాబ్ వస్తుంది. లేకుంటే మళ్ళీ 2 సార్లు అప్లై చేయాలంతే. ఓకే? ఏ క్వశ్చన్ వస్తుంది గెస్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది ఎలా చేయాలి కూడా రీకాల్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ చూడగానే మనకు గుర్తు రావాలి ఏమేమి ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెంట్ 2 ఉంటాయి. ఒకటి వచ్చాక సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడుగుతాం, లేకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు చేసినట్టు. అదే చూడండి, ఇప్పుడు చూడండి వేరే కోసం P = 10,000 ఇస్తున్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఉంది, టైం పీరియడ్ వచ్చాకనే 2 years ఇస్తున్నా. ఒకసారి ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, రెండోసారి ఏమో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. చేయగలరా లేదా ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు హాఫ్ ఇయర్లో అప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది, టర్మ్ ఎంత 4 terms. ఇది ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, 20% ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 4641. ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4400. 20 + 20 40, 20 × 20 400, 4400. డిఫరెంట్ ఎంత 241 ఇంటూ 1 ఎక్కడిది 10,000. ఆన్సర్ ఎంత అంటే 241. నిజమంటే ఈ స్టెప్స్ కూడా పడకూడదు మా ఎగ్జామ్ హాల్లో, మీకు ఈ స్టెప్స్ మాత్రమే పడాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ మనం ప్రాక్టీస్కి వస్తాం. నిజమంటే ఆ క్వశ్చన్ చూడగానే ఇవి పడాలి. ఏంటి 4641 ఆఫ్ అవుతుంది, తర్వాత ఇది ఇయర్లీ ఏమవుతుంది అంటే 4400. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టైం మేనేజ్మెంట్ కోసం ఇవన్నీ చేసేది మనం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినా, సింపుల్ ఇంట్రెస్ట్ చేసినా, లేకుంటే టైం అండ్ వర్క్ చేసినా, ఏ టాపిక్ చేసినా మనం ప్రతి క్వశ్చన్ ఏం చేయాలి చెప్పండి, ఎంత టైం సేవ్ అవుతుంది, ఎప్పుడు సేవ్ అవుతుంది. ఫస్ట్ మనకు తెలిసిన క్వశ్చన్ రావాలి, రెండోది దాంట్లో మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి, అప్పుడే టైం సేవ్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ లెక్క వెళ్దామా? ఇక్కడ క్వశ్చన్ చూడండి మా, సిఐ అండ్ ఐ కంబైన్డ్ క్వశ్చన్. ఒకే క్వశ్చన్ ఏముంటాయంటే సిఐఎస్ఐ ఉంటాయి. మళ్ళీ డిఫరెంట్ వేరే, ఈ క్వశ్చన్ వేరే. డిఫరెంట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ మధ్య డిఫరెంట్ అడుగుతాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏముంటుంది అంటే ఒకే క్వశ్చన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. క్వశ్చన్ చదవని ఏమి ఇచ్చాడు, ఏడాదికి 4% చొప్పున 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ఎంత వస్తుందంట? 2448 రూపీస్. 2 సంవత్సరాల పాటు అదే వడ్డీతో అదే అసలుపై సాధారణ వడ్డీ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is 2448. Simple interest on the same sum of the money at the same rate of interest 2 years will be. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెంట్. ఈ క్వశ్చన్ ఏంటి, ఒకే క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకేమి ఇస్తున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 4% ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది? 2 years. ఇదేమా మనకి ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. ఏదంటే 4% 2 years ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 0816 వస్తుంది. ఇది ఓకేనా? 0846 ఎక్కడిది? 4% కాబట్టి ఫస్ట్ ఇయర్ 4%, సెకండ్ ఇయర్ కూడా 4%. 4 + 4 ఎంత? 08. 4 4s 16. ఇంతవరకు క్లియర్ ఓకేనా? అదే సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అసలుకి ఏమొస్తుందంటే 0800. ఓకేనా? ఎందుకు 2 సున్నాలు పెట్ట 2 యాడ్ చేస్తాము, సున్నాలు పెట్టేస్తాం. ఇది మనకి ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 2448 అయితే ఇది ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ? ఇది చూడండి ఏమైంది, ఇంటూ 3 అయితే ఇది కదా వచ్చేది. 16 × 3 48 24 అదే కదా, ఇంటూ 3 అయింది. అదే దీన్ని కూడా ఇంటూ 3 చేయండి. 2400. ఆన్సర్ ఎంత అంటే 2400. లేకపోతే ఏం రాసుకుంటారని చెప్పండి, 800/816 ఇంటూ 2448. 1s 3s. ఆన్సర్ ఎంత అంటే 2400. అర్థమైందా? ఇక్కడ చూడండి మనం ఎటువంటి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. నిజం అంటే ఏం చేయాలి చెప్పండి, ఈ క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాతనే మనం ఏం చేస్తామంటే అదే అసలు కదా. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ప్రిన్సిపల్ లేదు మన కాడ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 4% ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది అంటే 2 years ఇచ్చాడు. కాంపౌండ్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే ఇంట్రెస్ట్ కదా ఇచ్చింది. సిఐ ఎంత ఇచ్చాడు అంటే 2448 వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దీని నుండి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ప్రిన్సిపల్ కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ అది అవసరం లేదు. ఏం చేస్తాం, డైరెక్ట్ ఏం చేస్తాం, రేషియో తీసేసుకుంటున్నాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చూడండి, సిఐ బికమ్స్ n times in x years. అంటే ఎన్ని రెట్ అవుతుందో ఇస్తాడు. మా 2 type ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ చూడండి, ఆ క్వశ్చన్ పక్కన పెట్టేయండి. కొంత అసలు 2 రెట్లు కావడానికి ఒక 12 years పట్టింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 రెట్లు కావడం అంటే రెట్టింపు అయింది. రెట్టింపు కావడం అంటే పర్సెంటేజ్లో చెప్పండి ఎంత శాతంగా వచ్చినట్టు? 100 times కావడం. మన సొమ్ము మనకు రావడం అంటే అర్థం ఏంటి మా? 100% కావడం అంటే ఏం చెప్పండి, రెట్టింపు కావడం. క్లియర్ అక్కడ? అంటే 2 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు పడితే మనకి ఇచ్చేది ఏంటంటే 4 times కావడానికి ఎంత టైం అంటాడు. ఇది ఓకేనా? 4 times అంటే చూడండి ఎందుకు 4 ఇచ్చాడు అంటే 2 ఉంది కదా, దీని పవర్ వాల్యూ ఇది 2² కదా. ఇది అర్థమైందా? అన్నప్పుడు 2² అంటే ఇక్కడ పవర్ వాల్యూ 2 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయండి. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 24. ఇది ఓకేనా? 4 రెట్లు కావడానికి 10 సంవత్సరాలు పడితే 64 రెట్లు కావడానికి ఎన్నిసార్లు అంటున్నాడు. 64 ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇదేం చెప్పండి, 64 ఎలా రాసుకోవచ్చు, 4³ 4 × 4 × 4 రాస్తాం కాబట్టి ఇమీడియట్ గా ఏం చేశాడు, ఇంటూ 3 ఎంత అంటే 30 years. చూడండి 4 సంవత్సరాల్లో 10 రెట్లు అయితే 30 రెట్లు కావడానికి 30 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది అంటాడు. ఇప్పుడు క్వశ్చన్ ఓకే అర్థమైందా? రివర్స్ వెళ్తున్నా. 4 సంవత్సరాల్లో చూడండి 4 రెట్లు కావడానికి ఎంత టైం పట్టింది, 10 years అయితే 30 years అయింది ఎంత. ఇక్కడ ఏమేం చెప్పండి, ఇంటూ 3 కాబట్టి పవర్ 3 రాసుకోండి ఎంత, 64 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఓకేనా? బేసిక్ మా ఇది. ఫస్ట్ ఇది ఒకసారి రాసుకుందరు. ఫస్ట్ చూడండి 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాలు పడితే 16 రెట్లు కావడానికి ఎంత సమయం అంటాడు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, 2 ఎంత, పవర్ 4 కాబట్టి ఇంటూ 4 అంటే 16 అనేది ఆన్సర్ అవుతుంది. 3 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు పడితే
9 రెట్లు కావడానికి ఎంత సార్? 3 స్క్వేర్ కాబట్టి ఇంటూ 2 ఎంత అంటే 24. ఇక రివర్స్ వెళ్తున్నా, 4 రెట్లు కావడానికి 10 సంవత్సరాలు పడితే 30 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది? ఇప్పుడు ఇంటూ 3నే కదా, అంటే 4 క్యూబ్ రాస్తాం, అంటే ఎంత? 64. ఇది ఫస్ట్ మోడల్. ఈ మోడల్ వచ్చాక వాడు ఇచ్చిన వాల్యూ ఎలా ఉంటుంది అంటే బేసిక్ మోడల్, ఇది పవర్ వాల్యూలో ఉంటుంది. రెండో మోడల్ వచ్చాక ఇక్కడ చూడండి పవర్ వాల్యూలో లేదు. 9 టైమ్స్ ఇచ్చాడు, 27 ఇచ్చాడు. 9 క్యూబ్ కాదు, స్క్వేర్ కానీ కాదు కదా అది. అర్థమవుతుందా? ఇంతకుముందు మనం తీసుకుని చూడండి, 2 16 కానీ 3 9 కానీ లేకుంటే 4 64 కానీ వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి ఇచ్చాడు 9 టైమ్స్ ఇస్తున్నాడు, 27 టైమ్స్ ఇస్తున్నాడు. 9 అనేది దాని పవర్ వాల్యూ కాదు కదా. ఓకే, ఈ మోడల్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదైతే రాస్తాం. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. చూడండి, 2 రెట్లు కావడానికి 4 ఇయర్స్ పట్టింది. 4 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 2 స్క్వేరే కదా, అంటే ఎంత? 8. చూడండి, 2 రెట్లు కావడానికి 4 సార్లు పడితే 8 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది? ఇంటూ 3 కదా, 12. ఈ 2 క్వశ్చన్స్ ఓకేనా? ఇక్కడ చూడండి 2 అనేది 4 ఇచ్చాడు, ఇక్కడ కూడా 2 ఎంత? 4. అంటే ఇది కరెక్ట్ ఉంటే ఇది కూడా కరెక్టే కదా, 2. అంటే చూడండి డైరెక్ట్ ఇదే తీసుకుంటున్నాం. 4 రెట్లు కావడానికి 8 సంవత్సరాలు పడితే 8 రెట్లు కావడానికి ఎన్ని రెట్లు? ఇక్కడ ఎంత 12 రావాలి, అక్కడ కూడా 12 కదా రావాల్సింది. ఓకేనా? చూడండి 4 అనేది పవర్ వాల్యూ కాదు, స్క్వేర్ కాదు. ఇక్కడ గమనించండి. నిజమంటే కండిషన్ ఏం చెప్పండి? అక్కడ ఉండేది ఏమేమి చెప్పాను స్టార్టింగ్లో? స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉంటుంది అన్నాడు. కానీ ఇక్కడ ఏమి ఇస్తాడు? స్క్వేర్ లేదు, క్యూబ్ లేదు. ఇలా ఉన్నప్పుడు చూడండి దీనికన్నా ముందు స్టెప్కి వెళ్ళిపోతాం. ఈ 2 ఏం రాసుకోవచ్చు? 4ని 2 స్క్వేరే కదా, అంటే 2 రెట్లు కావడానికి పట్టినది స్క్వేర్ వాల్యూని బై 2 చేయండి. ఎంత ఎంత? 4. ఇది ఓకేనా? అంటే 2 రెట్లు కావడానికి 4 అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత అంటే 2 క్యూబే కాబట్టి ఇంటూ 3 రాస్తాం, అంటే 12. అర్థమైందా? ఇంకోసారి వెళ్దాం. క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే 3 రెట్లు కావడానికి 6 సంవత్సరాలు మా, అదే 9 రెట్లు కావడానికి ఎంత అన్నాడు అనుకో. ఏముంది చెప్పండి ఇక్కడ? స్క్వేరే కదా, ఇంటూ 2 ఎంత? 12. క్లియర్ ఓకేనా? అదే చూడండి 3 రెట్లు కావడానికి 6 అయితే 27 టైమ్స్ కావడానికి ఎంత అంటే 2 క్యూబే కదా, 18. ఈ 2 ఓకేనా? ఇప్పుడు మనం తీసుకునేది ఇది తీసుకుంటున్నాడు. 9 రెట్లు కావడానికి 12 అయితే 18 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు అయితే 27 రెట్లు కావడానికి ఎంత టైం అంటున్నాడు. క్లియర్ ఓకేనా? అంటే మనం తీసుకురావాల్సింది ఇది తీసుకురావాలి. ఏది? 3 అనేది 6 తీసుకురావాలి. ఎలా చేస్తామంటే చూడండి 9 ఉందా, ఏం రాస్తే 9 వస్తుంది? 3 స్క్వేరే కదమ్మా, 9 అనేదా 3 స్క్వేర్ కదా, అంటే 3 రాసేసుకోండి. ఇక్కడ పవర్ వాల్యూ స్క్వేర్ ఉంది కాబట్టి బై 2 రాయండి. ఎంత వస్తుంది? 6. ఇది వచ్చిందా? అంటే మనం ఫైనల్లీ ఇది ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏమవుతుంది? 27 అనేది ఎంత? 2 క్యూబ్ కాబట్టి ఇంటూ 3 ఎంత? 18 అనేది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇది అక్కడ ఇచ్చిన క్వశ్చన్. మనం ఏం చేస్తామంటే పవర్ వాల్యూలు ఇస్తాం. ఇప్పుడు చూడండి 9 టైమ్స్ కావడానికి 12 ఇయర్స్ అయితే 20 టైమ్స్ లో ఎంత కదా. అంటే చూడండి 9 27 కావాలంటే ఏం చేస్తాం చెప్పండి? 3 స్క్వేరే కదా అది ఉండేది, అంటే 3 రాసుకుంటున్నాను, 6 రాస్తున్నాను. 27 అన్నప్పుడు ఎంత? 3 క్యూబ్ కాబట్టి ఇంటూ 3 అంటే ఆన్సర్ ఎంత? 18 ఇయర్స్. ఆన్సర్ ఎంత? 18 ఇయర్స్. రాసుకుంటారా? ఇప్పుడు చెప్తారా? అది 3 స్క్వేర్ ఉంది, అంటే 3 టైమ్స్ కావడానికి 9, 27కి ఎంత? ఇంటూ 3, 27 ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్?
నెక్స్ట్ వచ్చగానే రేషియో కాన్సెప్ట్ ఏది రేషియో కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు ఏ పర్సన్ డిపాజిట్ ఏ సమ్ ఆఫ్ 2523 రూపీస్ ఇన్ 2 parts ఫర్ హిస్ 2 sons A and B at 5% per annum compound interest for 3 years and 5 years respectively. If both get the same amount, then how much was the deposit for A? ఒక వ్యక్తి తన ఇద్దరు కుమారులైన ఏ మరియు బి కొరకు వరుసగా 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల పాటు వార్షిక చక్రవడ్డీపై 5% చొప్పున 2520 రూపాయల మొత్తాన్ని 2 భాగాలుగా డిపాజిట్ చేశాడు. ఒకవేళ ఇద్దరు ఒకే మొత్తాన్ని పొందినట్లయితే ఏ కొరకు ఎంత మొత్తాన్ని జమ చేయాలి? ముందు క్వశ్చన్ అర్థమైందా? ఒకరి వద్ద ఉంది సొమ్ము, కొంత సొమ్ము ఎంత ఉంది అంటే 2523 రూపాయలు ఉన్నాయి. దాన్ని ఇద్దరు కొడుకులకు డిపాజిట్ చేస్తున్నాడంట. ఒకటి వయసు ఎంత? 3 years. రెండవది ఎంత? ఒకటికేమో 3 years కి, రెండోవాడికి 5 years కు సేమ్ అమౌంట్ రావాలంట. వాళ్ళ ఏజెస్ ఇవ్వాల. ఒకటికేమో 3 years కి రావాలి, రెండోవాడికి 5 years కి టైం పీరియడ్ లో సేమ్ అమౌంట్ రావాలంట. దేని ప్రకారం ఇంట్రెస్ట్ చేస్తున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 5% per annum ఉంది. ఓకే, అని చూడండి మా ఒక కొడుకు X రూపీస్ చేశాడు అనుకోండి, రెండోవాడికి ఎంత చేస్తాడు? 2523 మైనస్ X. ఓకేనా? అంతే కదా, ఒకటి X అయితే రెండోవాడికి ఏమవుతుంది? మొత్తం ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 5%. వీడికి కూడా 5%. టైం పీరియడ్ ఎంత ఉంది చెప్పండి? ఒకటికి 3 years ఉంటే రెండోవాడికి ఎంత? 5 years. అంటే చూడండి, X ఇంటూ 1 + 5/100 హోల్ పవర్ n అంటే 3 years ఈక్వల్ టు 2523 మైనస్ X ఇంటూ 1 + 5/100 హోల్ పవర్ 5. ఈ రెండు సమానం. ఓకేనా? ఈ అమౌంటే కదా మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఎన్నే కదా, అదే కదా అప్లై చేసింది ప్రిన్సిపల్. ఇంటూ 1 + R/100 హోల్ పవర్ 3 ఈక్వల్ టు రెండు కూడా ప్రిన్సిపల్ 2523 మైనస్ X 1 + R/100 హోల్ పవర్ 5. ఎందుకు రాశారు? వాడికి 3 years కి రావాలి, రెండో వాడికి 5 years రావాలి. జనరల్ ప్రాసెస్ ఇదేమా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఫైనల్లీ X వాల్యూ వస్తుంది. ఓకే, మనం ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే, క్వశ్చన్ చూడండి, ఇద్దరు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఒకటికి ఎన్ని సంవత్సరాలకు? 3 years కి. రెండో వాడికి ఎంత? 5 years కి. చూడండి మా ఉన్న అమౌంట్ ఎంత అంటే 2523. రెండు పార్ట్స్ చేస్తున్నాడు, రెండు కూడా 5% కి. ఇది ఓకేనా? ఒకటికి 3 years కి రావాలి, రెండో వాడికి 5 years కి రావాలి. ఈ స్టెప్ ఓకేనా? ఇప్పుడు చిన్న విషయం చెప్పండి, ఎవరికి ఎక్కువ చేయాలి, ఎవరికి తక్కువ చేయాలి? 3 years ఎక్కువ చేయాలి, 5 years కి తక్కువ చేయాలి. ఎందుకంటే వాడికి టైం పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది క్లియర్ ఓకేనా? ఎవరికి తక్కువ చేయాలి? 5 years వాడికి తక్కువ చేయాలి కదా, క్లియర్ ఓకేనా? వాడికి ఏమేస్తాడంటే 10,000 వేసేసాడు. ఎందుకు 10,000? మనం తీసుకునే కాన్సెప్టే 10,000 కాబట్టి వాడికి 10,000 వేసాడు. ఇంతవరకు ఓకేనా? రెండో వాడికి ఎంత వేస్తాము అంటే, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 2 years కదా, ఇదే మనకున్న హింట్. గ్యాప్ ఎంత ఉంది? 2 years ఉంది. అంటే 5% 2 years కంటే 1025. ఓకేనా? ఎక్కడిది 1025? 5 + 5 10, 5 5 25. అమౌంట్ అన్నప్పుడు 1 యాడ్ చేస్తాం కదా, అంటే ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? 11025. ఇది వాళ్ళ రేషియో, వాళ్ళకి పెట్టాల్సింది. ఒకటికి ఏమో 10,000 పెట్టాలి, రెండో వాడికి ఎంత పెట్టాలి? 11025 పెడితే అక్కడ ఫైనల్ ఏమవుతుందంటే రెండు సమానం అవుతాయి. మనం ఇక్కడైనా సింప్లిఫై చేసుకోవచ్చు, లేకుంటే క్వశ్చన్లైనా చేసేయచ్చు. ఎవరి గురించి అడుగుతున్నాడు? ఏ అంటే 3 years వీడికే కదా, ఇదే కదా. ఎప్పుడైనా సరేమా ఈ వాల్యూ సింప్లిఫికేషన్ చేయడం ఈజీ ఉంటుంది. ఎప్పుడైనా సరే 10,000 ఉన్నప్పుడు అది తీసుకుంటున్నాం అంటే వచ్చిన వాల్యూని తీసేస్తాం. 10,000 బై 2 యాడ్ చేయండి. ఇది అర్థమైందా? ఎందుకు యాడ్ చేస్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్ రేషియో 2:3 ఉంది అనుకోండి, అప్పుడు 2 + 3 కదా, 5 కదా రాసేది, అంతే కదమ్మా. రేషియో 2:3 ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? 2/5 కదా రాసేది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి? ఈ వాల్యూ వేస్తున్నాను. ఇంటూ వచ్చిన అమౌంట్ ఎంత? 2523. ఇది ఆన్సర్ అవుతుంది మా. కట్ చేద్దామా? 5తో కట్ చేద్దాం. 5 4s 20 నా, 5 2s 0, 5 5 2000. నెక్స్ట్ మా 5 400s 5. ఇది ఎన్నిసార్లు పోతుంది మా? 3 times పోతుంది.
అంటే ఎంత 1200. రెండో వాడికి 1200 అయితే ఫస్ట్ వాడికి ఏమవుతుంది మా 2523 మైనస్ 1200 ఎంత వస్తుంది మా 1323. ఒకటికి అమౌంట్ ఎంత అంటే 1200, రెండో వాడికి 1323. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలి. ఇది అర్థమైందా స్టెప్ ఏడా? వాడు ఎంత ఇచ్చాడు అమౌంట్ 2523 తీసుకుంటా. రెండు పార్ట్ తీసుకుంటున్నా. ఒకటి 3 years అయితే రెండోది ఎంత 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కదా ఇచ్చింది. గ్యాప్ ఎంత ఉంది అంటే 2 years. వీడికేమో 10,000 తీసుకుంటున్నా. ఎందుకు వీడికి వేస్తున్నా 10,000? ఎవరికైతే తక్కువ అమౌంట్ వేస్తామో అది 10,000 వస్తుంది. రెండో వాడికి ఏమవుతుంది అంటే 5% 2 years కాబట్టి 1025. 1 యాడ్ చేస్తున్న అమౌంట్ 11025. నిజమంటే సింప్లిఫై చేసి వచ్చే రేషియో సింప్లిఫై చేస్తాను చూడండి. 25 4s అనా 441 25 400. ఇది రేషియో ఉంది. ఒకటికేమో 400, రెండోది 441. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. రెండో వాడికి తీసుకుంటున్నాం. 400/2 యాడ్ చేస్తే 841 ఇంటూ అమౌంట్ ఎంత ఇచ్చాడు 2523. ఎన్నిసార్లు పోతుంది ఇది? 3 times పోతుంది. అంటే ఒకటికి 1200 వస్తుంది. ఒకటికి 1200 అడిగితే రెండో వాడికి ఏమవుతుంది 2523 మైనస్ 1200 1323. మనకు రెండు వాల్యూస్ ఉన్నాయి. మనకు అడిగింది ఏది కాబట్టి 3 years అవుతుంది కాబట్టి ఏమవుతుంది చెప్పండి. ఆన్సర్ ఎంత 1323 అనే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రేషియో దాకా ఓకేనా? ఒకటి 441 పెడితే రెండో వాడికి ఎంత 400 పెట్టాలి. మనకు అడిగింది ఇదే కానీ నేను సింప్లిఫై చేయడం ఈజీ కాబట్టి అది వేసాను. లేకుంటే డైరెక్ట్ అయితే చూడండి 441/841 ఇంటూ 2523 1s 3s అంటే ఎంత వస్తుంది 1323 అనేది ఆన్సర్. అర్థమైందా? 1323 రాసుకో. నెక్స్ట్ చూడండి ఇన్స్టాల్మెంట్. ప్రస్తుతం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే కానీ ఇన్స్టాల్మెంటే. ఎందుకు అంటే ఇన్స్టాల్మెంట్ ఒకప్పుడు అయితే ఈ క్వశ్చన్ ఇచ్చేవాడు కాదు. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ ఈ క్వశ్చన్ వచ్చాకనే లెవెల్ 3 లెవెల్ 4 క్వశ్చన్. ఇప్పుడైతే లెవెల్ 1 క్వశ్చనే. ఇన్స్టాల్మెంట్ అనేది కామన్ క్వశ్చన్ దేంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ అంటే తెలుసు కదా ఏంటి? వాయిదాలు కట్టడం అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నారు చెప్పండి. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 మోడల్స్ చేద్దాం. 2 years ఇచ్చాడనుకో ఒక మోడల్ ఈజీ మోడల్. 3 years ఇచ్చినప్పుడు ఇంకొక మోడల్. 3 అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ మోడల్ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏది డిస్కస్ చేస్తున్నాం 2 ఉన్నప్పుడు మాత్రమే. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏ బిల్డర్ బారోస్ 2550 rupees టు బి పేడ్ బ్యాక్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 4% per annum బై ద ఎండ్ ఆఫ్ 2 years in 2 equal yearly installments. హౌ మచ్ విల్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ బిల్? ఒక బిల్డర్ 2550 రూపాయలు రుణంగా తీసుకొని సంవత్సరానికి 4% చొప్పున చక్రవడ్డీతో 2 సంవత్సరాలు ముగిసే నాటికి 2 సమాన వార్షిక వాయిదాల్లో తిరిగి చెల్లిస్తాడు. ప్రతి వాయిదా ఎంత ఉంటుంది? క్వశ్చన్ అర్థమైందా? ప్రిన్సిపల్ ఎంత ఉందో చెప్పండి. 2550 రూపీస్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఎంత 4%. టైం పీరియడ్ ఎంత ఉంది? 2 వాయిదాలు అవి. ఓకే 2 years లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక వాయిదా, ఇంకొక సంవత్సరం తర్వాత ఒక వాయిదా. జనరల్గా మనకు లైఫ్ స్టైల్ చూసుకుంటే ప్రతి నెల ఉంటుంది వాయిదా. ప్రతి నెల ఉంటుంది. కానీ ఇక్కడ లెక్కలు వచ్చాక ఎక్కడ తీసుకుంటుంది చెప్పండి? సంవత్సరానికి ఒకసారి కట్టినట్టు. అంటే వాయిదా అది మా సంవత్సరానికి ఒకసారి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది చెప్పండి? 4%. ఇందాక క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం చేసేది ఏదా అంటే ప్రిన్సిపల్ ఎంత ఉంది 2550 ఇంతదాకా ఓకేనా ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 4%. 104/100 ఎవరికైనా డౌట్ ఉందా? 4% కాబట్టి 105 రాసా. 10% ఉంటే 110, 20% ఉంటే 120. ఇంతదాకా క్లియర్ అక్కడ. నెక్స్ట్ మా 2 టర్మ్స్ ఉంది కాబట్టి ఇక్కడ రెండోది ఇంకోటి వస్తుంది 104 నిజమంటే 100 కదా రాయాల్సింది. నిజమంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే కదా. ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పుడు 104కి 100 యాడ్ చేయండి 204 రాసేస్తాం. ఇదే ఆన్సర్. ఫస్ట్ చూడండి 2550 ఇంటూ 104/100 ఇంటూ 104/204 ఎక్కడిది 100 ప్లస్ 104 యాడ్ చేసి ఎంత 204. సింప్లిఫై చేద్దాం చూడండి. 5తో కట్ చేద్దామా? 25 1s 0 2s 25 4s 1s 2s
52 స్క్వేర్ బై 2 మా 2704/2 అంటే ఎంత వస్తుంది 1352 అది ఆన్సర్. అర్థమైంది కాన్సెప్ట్. ఇక ఎప్పుడు అప్లై చేస్తామంటే కేవలం 2 ఉన్నప్పుడు మాత్రం ఇది అప్లై చేయండి. 2 అంతకన్నా వేరే ఉన్నప్పుడు వేరే చెప్పండి. ఇది అర్థమైందిగా. ఫస్ట్ చూడండి ప్రిన్సిపల్ ఇంటూ ఏం రాస్తాను చెప్పండి 104/100 ఇంటూ 104 నిజమంటే 100 కాదు రాయాల్సింది ఎంత 204 అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1352 అనేది ఆన్సర్. ఓకే రాస్తుంది ఇటువా అది రేషియో తీసుకుంటున్నామా. ఇది అమౌంట్ 2550 ఇంటూ 104/100 మనం కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే టోటల్ 204లో 104 కట్టాలని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇది చెప్పేది ఇన్స్టాల్మెంట్ గురించి చెప్తుంది అనమాట. ఇది అమౌంట్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని అమౌంట్ చేసేస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం అంటే రేషియో తీసుకుంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 4%. అది న్యూమరికలీ వాల్యూ మా కాబట్టి ఏం రాస్తాను చెప్పండి 104/100 రాశాను. ఇన్ కేసు న్యూమరికల్ వాల్యూ లేకుంటే చెప్తాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది కదా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. రాజు 6,800 రూపాయలు రుణంగా తీసుకున్నాడు. దానిని వడ్డీ రేటుతో సహా 2 సమాన వార్షిక వాయిదాలు తిరిగి చెల్లించాలి. చక్రవడ్డీ రేటు 12 అయితే అప్పుడు ప్రతి వాయిదా విలువ ఎంత. రాజు టుక్స్ 6,800 రూపీస్ యాజ్ ఏ లోన్ విత్ along with interest to be repaid in 2 equal annual installments. If the rate of interest is 12 compound annually, then the value of the each installment. Clear ఓకేనా. మనకి ఏమి ఇస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది చెప్పండి 12 ఉంది అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు 12 అంటే అర్థం ఏంటి 25/2 ఇంటూ 100 ఉన్నట్టే కదా. 1 4 ఎంతమా 1/8 అంటే అమౌంట్ ఎంత ఉన్నట్టు. ఇది ఓకే అర్థమైందా. 12 అంటే ఎంత ఉన్నట్టు 1/8 ఉన్నట్టు. ఇది 8 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ ఎంత ఉన్నట్టు 9/8. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత ఇచ్చాడు ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇంటూ 9/8 ఇంటూ 9/17 ఎక్కడిది ఈ వాల్యూ కదా యాడ్ అయ్యేది 1 400 50 అంటే 81 ఇంటూ 50 కదా 4050. ఆన్సర్ ఎంత అంటే 4050 అది ఇష్టం. అర్థమైంది కదా కాన్సెప్ట్. రాసుకో. చూడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకు ఫ్రాక్షన్ ఇచ్చాడు 12.5% ఇచ్చాడు. నిజమంటే 12.5% ఏం రాసుకుంటాం 25/2 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది 1/8. 1 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది 8 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. 8 + 1 ఎంత 9/8 అంటే 9/8 ఇంటూ 9/17 ఎక్కడిది 17 ఈ యాడ్ చేసాం అంటే అవుతుంది 81 ఇంటూ 50 అంటే ఎంత 4050.